పార్టీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయింది అని ఓటమి తరువాత నాకు తెలిసి మీకు గురువు అనుకోవచ్చు, గురువు అనుకో, నేను మీకు బాగా పరిచయం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడు. నాకు ఆయన గురువు ఎందుకు? అదే సార్, అదే కాకపోవచ్చు అంటున్నాను. మా తమ్ముడు అదే ఎవరు రామ్మోహన్ రావు అదే సార్, గురువే. గురువు అంటే ఆయన గురువు కాదు కానీ నాకు గౌరవతుల్యుడు. అదే సార్, అదే గురువు కాదనుకోవచ్చు. ఆయన మంత్రిగా, నేను ఎమ్మెల్యేగా 2004 నుంచి పనిచేస్తున్నాం కదా. జక్కంపూడి రామ్మోహన్ గారి కుమారుడు జక్కంపూడి రాజా, అంటే మీ తమ్ముడు అనుకోవచ్చు. మీ తమ్ముడే రాజా ఎంత చక్కగా చిలక పలుకులు పలికారో విన్నారు. ఆ తర్వాత దానికి ప్యారలల్గా ధర్మవరం మధ్యలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏమన్నారు అనేది ఒక్కొక్కరు కూడా పార్టీ మీద అబాండాలు మోపుతున్నారు. ఈ పార్టీ ఇది ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏం తప్పులు జరిగాయని చెప్పారు సార్. అదే మీరు చూశారు కదా, మరి దానికి ఏమంటారు మీరు? వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎక్కడైనా సరే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఎమ్మెల్యేలు రోజు సీఎం దగ్గరే కూర్చుని అన్ని పనులు చేయించుకోరు. ఒక్కసారి కలుస్తారు, నాకు ఈ పనులు ఉన్నాయని. ఆల్మోస్ట్ అసలు అది విధానపరమైనవి లేకపోతే అది మేజర్ డెసిషన్ కాకపోతే కనుక సీఎం ఆఫీస్ వాళ్ళు చేసేస్తుంటారు కాగితాల పరంగా. అంటే పేపర్ వర్క్ జరగాల్సింది అయితే కనుక రొటీన్లో రూల్స్ ప్రకారం పేపర్ వర్క్ ప్రకారం జరగాల్సిందంటే సీఎం ఆఫీసే ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తే చేసి పెట్టేస్తుంది ఆ నియోజకవర్గానికి కావాల్సింది. లేదంటే కనుక సీఎం గారు చెప్తే సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తారు, ఆ కన్సర్న్ ఆఫీసర్లకి, వాళ్ళు టప్ప చేసి పెడతారు. వాళ్లే కాదు, నేను కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయింది ఎక్కడ అంటే మాతో, అంటే పార్టీ పరంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని ఎమ్మెల్యేలకు అనుగుణంగా నడపడంలో ఆయన నడపలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడని నేను చెప్పాను. నేను కూడా మాట్లాడాను. అనుకూలంగా వద్దు సార్, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అనుకూలం అంటే ఏంటి సార్? మీకు ఎంతసేపు పెద్ద అంటే బూత్ లాగితే ఎట్లాగా? కష్ట సుఖాలు తెలుసుకుంటే చాలు కదా. మాట్లాడలేదని ఎవరన్నారు? రాజా అన్నాడా? ఎమ్మెల్యే సీఎం గారు నాతో మాట్లాడలేదని రాజా? ధనుంజయ రెడ్డి అన్న మాట్లాడతాడు, ధనుంజయ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళండి సార్. ఒక మాట సార్, మీరు ఇట్లా ఒక మాట తప్పది. సీఎం ప్రతిదీ గుమస్తాలకు చెప్పడండి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ని చుట్టూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరిని ఎమ్మెల్యే వెళ్తే ఎవరికి చెప్తాడు? ఫోన్ చేసి ఆ గుమస్తా గారికి, ఆ సెక్రటరియట్లో గుమస్తా గారికి ఫోన్ చేసి, బాబు ఈ ఫైల్ పెట్టండి అని చెప్తాడు ఏంటండి? తన చుట్టూ ఉన్నటువంటి రవిచంద్రో, రాజశేఖరో, లేకపోతే ఈయన ఉన్నాడు కదా సార్, కర్ణాటక ఆయన ఉన్నాడు కదా, చిత్తూరు కలెక్టర్ కూడా చేశాడు సార్ ఆయనకు, లేకపోతే వెస్ట్ గోదావరి కలెక్టర్ చేశాడు కదా ఆయనకు, చుట్టూ ఒక 10 మంది ఉన్నారు ఐఏఎస్లు, రాజమౌళి ఎవరు ఉన్నారు ఆయన, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవడికోడికి పిలిచి ఆ కన్సర్న్ ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్, 3-4 డిపార్ట్మెంట్లో 5 డిపార్ట్మెంట్లు చూస్తారు, బెల్లు కొడతారు. వాళ్ళకి చెప్పి ఈ నాగరాజు గారు, మన ఎమ్మెల్యే గారు నాగరాజు గారు వచ్చారు, ఈ పని చేసి పెట్టండి అని చెప్తాడు. ఇక వాళ్ళు వెంటనే వాళ్ళ కింద మళ్ళీ ఆర్డీఓ స్థాయి అధికారులు, లేకపోతే సీనియర్ సబ్ కలెక్టర్ స్థాయి అధికారులు ఉంటారు, వాళ్ళ కింద తహసీల్దారులు ఉంటారు, వాళ్ళకి చెప్తారు, అరే బాబు ఇది సీఎం గారు చెప్పాడు, ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి మొత్తం చేసి పెట్టండి అని. సాధారణంగా ఏం జరుగుద్దంటే, మాదే చాలా నయం అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఆఫీసే చాలా నయం అనిపిస్తుంది సీఎం ఆఫీస్ కన్నా. అంటే మా ఆఫీసే నయం. 2029లో టకాఫర్ ఫైట్ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఎన్నికల్లో గెలిచి బయటపడ్డవాడే నిజమైన నాయకుడు, నిజమైన హీరోని నేను ఒప్పుకుంటాను. అంతవరకు దానికోసం వెయిట్ చేస్తున్నాము. అయితే పేర్ని నాని గారి పెద్దగా వయసు అయిపోలేదు, రాజకీయాలు ఇంకా యాక్టివ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి సైనికుడిలా ఉన్నారు. అయితే రాజకీయంగా పేర్ని నాని గారి భవిష్యత్తు ఏంటి? నాకొద్దు అని కుమారుని రంగంలోకి దింపి ఆయన సైడ్ తప్పుకొని ఏదో ఒక రోల్ పోషిస్తున్నారు. ఆయన భవిష్యత్తు ఏంటి మీద? అసలు నాకేం భవిష్యత్తు ఏం లేదండి. జగన్ బాగుండాలి, వైసీపీ బాగుండాలి అంటే ఏముంది దాని గురించి. నిజంగా 2024 ఎన్నికల్లో పేర్ని నాని గారు, అంటే వాస్తవం మాట్లాడుకుంటాం, పరిస్థితి బాగోలేదు, నేను ఓడిపోతే బాగుండదు అని ఆలోచించి కొడుకుని దింపాడా, లేదా నిజంగా కొడుకు భవిష్యత్తు కోసమే ముందస్తుగా నిర్ణయం తీసుకొని పక్కకు తప్పుకున్నారా? సార్ కొడుకు ఓడిపోతే నేను ఓడిపోతే ఏంటి తేడా ఏంటంటే? అంటే మీరు ఓడిపోతే ఒక సీనియర్, ఒక మాజీ మంత్రి సీనియర్, నేను ఇప్పుడు మొదటిసారి ఏంటండి 14లో కూడా కొడుకంటే చిన్న కుర్రాడు, ఇంకా 14లో కూడా ఓడిపోయాక, అది ఓడిపోయి మీరు 14లో కూడా ఓడిపోయా కదా, మంత్రిగా పనిచేశారు. ఓడితే అట్లా నాది ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఏ రాజకీయ నాయకుడికైనా ఓడితే తప్పేంటంటున్నా, ఓడితే తప్పేంటండి? అది నామోషి ఏంటి? ప్రజలు నచ్చితే ఓటేస్తారు, నచ్చపోతే ఓటేరు. దాన్ని అదే అది తప్పు కింద ఓడిపోతే చచ్చిపోవాలి ఏంటండి?
అదేం ఉండదే. ఇప్పుడు నేను ఓడిపోతే ఒకటి, నా కొడుకును ఓడిపోతే ఒకటే, వేరెందుకు అవుతుంది? అంటే కొడుకు అంటే ఇంకా కొత్తగా ఏ వచ్చాడు, కొత్త అనుభవం అయితే లేదు కాబట్టి సరే ఓడిపోయాడు, మళ్ళీ పాఠం నేర్చుకుంటాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ పికప్ అవుతాడని ఒక ఆలోచన ఉంటుంది కదా. నేను మానేస్తున్నానని చెప్పే కొడుకు వచ్చాడు. ఓకే, ఆ మార్పుకి కారణము పరిస్థితి ముందుగా అవగతం చేసుకొని తప్పుకున్నారా నిజంగంటే నేను ఇక నాకు చాలు ఈ రాజకీయాలు, నా కొడుకుకి ఇద్దాము వారసత్వంలో వచ్చారా అనేసి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను 2019-20 ఎప్పుడు అంటే నా కొడుకుని నేను సరే ఇక నువ్వు ఇక నెక్స్ట్ నేను ఉంచోను కదా, నువ్వే నుంచుంటా అంటున్నావు, నేను నాకు కావాలి రాజకీయం అంటున్నా, నేను తిరుగుతా అంటున్నావు కదా, ప్రజాసేవలో తిరుగు అయితే అని చెప్పి నాకు చెప్పాను. 2020కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైలా 25గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టలేక పారిపోయిన పరిస్థితి లోకల్ బాడీ ఎలక్షన్స్లో. ఓకే, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ స్థితిలో ఉన్నప్పుడే నేను నుంచోను అని చెప్పి నిర్ణయం తీసుకున్నది. నామినేషన్లు కూడా వేపీకోకుండా చేస్తుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారులేండి, బాయ్కాట్ చేశారు పాపం. మా దగ్గర నామినేషన్ వేసారుగా, సార్ నామినేషన్ వేసిన చోట బలవంతంగా కానీ నామినేషన్ వేసిన చోట అంటున్నా. అప్పటికే రాష్ట్రం అంతా అల్లకొల్లగా మారిపోతే బాయ్కాట్ చేశారులేండి పాపం వాళ్ళు. బాయ్గా ప్రచారం చేశారండి అని చెప్తుంటే అదే సార్, కొంతమంది సార్ ఇండిపెండెంట్ ప్రచారం చేస్తారు. ఇండిపెండెంట్గా ఏం ప్రచారం చేయాలి, అన్ని వార్డులు ప్రచారం చేశారు. మీకు కావాలంటే ఈనాడు జ్యోతులు వచ్చాయని ఫోటోలతో సహా ఇస్తా. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు చెప్పండి చూద్దాం సార్ అప్పుడు మీరు కూడా ప్రచారం చేసి ఖచ్చితంగా పోటీ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో పోటీ చేస్తాం, పోరాడతాం, ప్రజామోదం కోసం, ప్రజల మన్ననల కోసం మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎన్నికలనే ఒక రాజకీయ పార్టీకి ఖచ్చితంగా పాల్గొనాల్సినటువంటి విధి అది. ప్రజల్లో ఎప్పటికప్పుడు వెళ్ళాలి. స్థానిక సంస్థల్లో ప్రజాసేవ చేయడానికి కూడా కింద వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఏ ఎన్నికైనా, చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా ఆ నాయకుడికి ప్రతిష్టాత్మకే కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే ఇమీడియట్గా ఆ కుటుంబ సభ్యుడు ఎవరన్నా పోటీ చేస్తే, భార్య కానీ కొడుకు కానీ, వారికి మాత్రమే పోటీ పెట్టాం. అది ఓకే సార్, అది ఓకే. అంతకు మించి దేనికైనా పోటీ పెట్టమని చెప్తుంది మా పార్టీ. ఇప్పుడు పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలు తెలుసు కదా సార్, ఒంటిమిట్ట జెడ్పీటీసీ, పులివెందుల జెడ్పీటీసీ. సో జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా ఒంటిమిట్ట అంటే వద్దులేండి, పులివెందుల్లో బైపోల్ జరిగేటప్పుడు సరే ఆయన మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లోకల్గా ఆయన వెళ్ళి కూర్చొని క్యాడర్లో ఒక భరోసా ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ గట్టిగా పోరాటం చేసే ప్రయత్నం చేస్తారు. రే మా నాయకుడు వెనకాల ఉండాలి అని. నాయకుడే కనీసం అటువైపు తొంగి చూడకోకుండా ఎలక్షన్ అలా వదిలేస్తే పరిస్థితి ఏంటి సార్? సార్ మీరు ఒక మాట అండి, జగన్మోహన్ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి లేదా వినండి ఒక ఎంపీటీసీ ఎలక్షన్స్కో అక్కడ స్థానిక ఎంపీ ఉన్నాడు, ఆయన ఎంపీ చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమన్నా స్థాయి తగ్గించడం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి భరోసా వేరు, ఆడ అవినాష్ రెడ్డి గారి భరోసా వేరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి వెనకాల నిలబడితే ఆ క్యాడర్లో జోషే వేరు సార్. అవినాష్ రెడ్డి ఆయన 2 సార్లు ఎంపీ చేసినాడు. జగన్ అనే తను రావక్కర్లేదు సార్. మేము పోరాటం చేయటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు పోరాటం చేయటానికి జగన్ ఫోటో చాలు. జగన్ అక్కడికి రావాల్సిన పని లేదు. ఇప్పుడు మా ఊర్లో పోరాటం చేస్తున్నారు, అదే తప్పు చేస్తున్నారు సార్. వినండి, మేము మా ఊళ్ళో పోరాటం చేస్తున్నాం. రోజు జగన్ ఉన్నాడని ధైర్యంతోనే పోరాటం చేస్తున్నాం. రోజు జగన్ వస్తే పోరాటం చేస్తామేంటి? మా నాయకుడి కంటే కూడా మా పార్టీయే పెద్దది. మా పార్టీని నడిపేవాడు, స్టీరింగ్ మొత్తం యాజ్ అ హోల్ బాడీ, అది ఓ వెహికల్. అది ఆ వెహికల్ లేకుండా మా నాయకుడు డ్రైవింగ్ చేసేది మా నాయకుడు. ఏమండి, కంపల్సరీ వెహికలే పెద్దది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తారా, లేకపోతే ఆయా ప్రాంతాల నాయకులే? నా అభిప్రాయం, పేరు నానిగా నేను ఏంటని 2004 నుంచి అంటే ఆంధ్ర తెలంగాణలో కలిసి చేశాను, ఇక్కడ చేశాను. నాకున్నటువంటి అనుభవం మేరకు జగన్ గారు తిరగాల్సినటువంటి అవసరం లేదు, ఇది నా అభిప్రాయం. స్థానికంగా మేము జగన్ ఉన్నాడని ధైర్యంతోనే మేము పోరాటం చేస్తాం. ఓకే సార్, అంటే కూటమి అధికారంలోకి వచ్చి తిరిగితే ఆయన ఇష్టం, తిరిగితే రావద్దని ఎవరు అనరు. కాకపోతే నా అభిప్రాయం అయితే ఆయన మానిటర్ చేస్తే చాలు. ఎవరి కాలం జగన్ ఉన్నాడు మా వెనకాలనే దమ్ముతోనే మేము పోటీ చేస్తాం, ఫైట్ చేస్తాం, ప్రజల మన్ననలు పొంది
గెలుస్తామనేటువంటి విశ్వాసంతోనే ముందుకెళ్తాం. గతంలో కూడా ఎమ్మెల్యేలు మాకు అపాయింట్మెంట్లు దొరకలేదు, అసంతృప్తిగా ఉన్నారని వినేవాళ్ళము. ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 3 రోజులు ఏమో వస్తున్నారు ఇక్కడికి, 4 రోజులు బెంగళూరులో ఏమో ఉంటున్నారు. 4 రోజులు ఎక్కడ ఉంటున్నారు, 3 రోజులు ఎక్కడ ఉంటున్నారు. ఓకే, ఎటో సార్ తప్పు అయిపోయింది సార్, 4, 3 వేసుకుంటారు. సరిదిద్దుకుంటే చాలు. అదే సార్ తదిద్దుకున్నా సార్ నేను. తెలుసుకున్నా. అందరికీ కూడా సర్వదర్శనం అంట కదా సార్, ఏకాంత సేవలు ఏం లేవంట, ఏకాంత దర్శనాలు ఏం లేవంట కదా సార్ అని చెప్పినాడు ఎవడన్నా ఉంటే సార్. పార్టీలో నుంచి బయటికి వెళ్ళినాడు ఎవరన్నా మాట్లాడాలి మీతో. సార్ పార్టీలో ఉన్నోడు ఎవడో కూడా సార్ మీరు ఎవరినైనా చూడండి, సార్ ఏ పరిస్థితిలో మీరు విడిగా అంటే పర్సనల్గా మాట్లాడుకోవాలంటే మధ్యాహ్నం పూట టైం ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సోమవారం వచ్చేప్పటికే సార్ మీరు రోజుకి అంతర్గత ఒకళ్ళతో అరగంట మాట్లాడతాడు అనుకోండి, ఆయన 3 గంటలో 4 గంటలో వ్యక్తిగతంగా మాట్లాడితే పెట్టుకుంటాడు. 3 గంటలో మనిషితో 20 నిమిషాల నుంచి అరగంట పడుతుంది అనుకోండి వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ వింటాకి, రాజకీయమా లేకపోతే అది ఇంటి విషయాలా తన విషయాలా చెప్పుకోవటానికి 3 గంటల మధ్యాహ్నం 3 కాడి నుంచి సాయంత్రం 6, 7 దాకా అనుకోండి, ఎంతమంది వస్తారు? 6 ఎంతమంది వస్తారు? వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు. అంటే సుమారుగా సాయంత్రం పూట 10 మందిని పెడతారు. ఇది పర్సనల్గా 1-to-1 మాట్లాడేవాళ్ళు గదిలో. ఆ 10 మంది బట్టి ముందు వీక్ చెప్పాలి, ఏ రోజు ఏ 10 మంది అనేది ముందే చెప్పుకోవాలి కదా. మీరు ముందే చెప్తే ఖచ్చితంగా ఆ రోజు పెడతారు, అందరూ కలుస్తున్నారు. మధ్యలో రకరకాల అంటే ఒక 5 నిమిషాలు మాట్లాడుతా అంటే కూడా అదనంగా ఇస్తారు దానికి మళ్ళీ. అంటే వీళ్ళు కాకుండా ఓకే సార్, ఈ 10 మంది కాకుండా ఎవరైనా ఇంకోటి వెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడాలి సార్ అంటే ఆ గ్యాప్లో లేదా లాస్ట్లోనే అయిపోయాక మాట్లాడమని చెప్తారు పని అవసరాన్ని బట్టి. లేదు మీరు 1-to-1 కాదు మామూలు కలవాలంటే పొద్దున పూట కలవాలంటే కలిసేయచ్చు, 2, 3, 4 ఉండగా పంపిస్తారు లోపలికి. మీరు కలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అడ్డంకే లేదు. రహస్యాలు మాట్లాడుకోవాలి ఎవరు వినకుండా చెప్పుకోవాలంటే మాత్రమే సాయంత్రం పూట 1-to-1. ఎందుకు కేఎన్ఆర్కి ఇప్పుడు పార్టీలో అపాయింట్మెంట్ కావాల్సిన వాడు కేఎన్ఆర్ తెలుస్తాడు కదా, కేఎన్ఆర్ తెలవకుండా ఎవరు ఉంటారు? ఓకే జగన్ గారి వ్యక్తి ఇవాళ కాదు కదా, దశాబ్దాలుగా చేస్తున్నాడు. కేఎన్ఆర్ తెలవకుండా ఎవరు ఉంటారు? కేఎన్ఆర్కి ఆయనకి చేస్తారు, కేఎన్ఆర్కి చేసి అపాయింట్మెంట్ అడుగుతారు. తెలవనోడు ఎవరున్నాడు అసలు? ఇచ్చిన వారందరికీ కూడా సర్వదర్శనంలో కాకుండా సర్వదర్శనం. మీకు సర్వదర్శనం కావాలంటే సర్వదర్శనం, ఏకాంత దర్శనం కావాలంటే ఏకాంత దర్శనం. ప్రోటోకాల్ సార్, ప్రోటోకాల్ కూడా ఉందా? ప్రోటోకాల్ ఏమి ఉండదు, ప్రోటోకాల్ ఏం లేదు, ఏకాంతం ప్రోటోకాల్ అంతా ఒకటే. ఒకటే సార్.